మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 7 ఏళ్లు. దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్లు దాఖలు చేశాయి. కానీ ఇప్పుడు ఈడీ దాడులు జరిగాయి. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ దీని వెనుక ఏదో ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్య వెనుక ఉన్న సూత్రధారులు మాత్రం దొరక్కపోవడంతో సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ను వివేకా కుమార్తె సునీత ముందుకు తెచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలకు, ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళనకు ఏదైనా సంబంధం ఉందా? దీనిపై కేంద్రానికి ఉన్న సమాచారం ఏంటి? వైసీపీ నేతల అనుమానాలేంటి? సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగడమే ఇందుకు కారణం. ఈ వ్యవహారంలో కోట్లు చేతులు మారాయనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈడీ సోదాలు చేపట్టడంతో వివేకానందరెడ్డి హత్య కేసు ప్రజల నోళ్లలో నానుతోంది. సోదాలతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అనే టెన్షన్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఇక నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ ఆందోళనలో వైసీపీ నేత పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. అలాగే ఆ లీడర్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మంతనాలు జరిపినట్లు కేంద్రానికి అందిన సమాచారంతోనే వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ రంగంలోకి దిగిందనే మాట వినిపిస్తోంది. దీంతో పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి కేసును సూక్ష్మంగా పరిశీలించాలి. 2019 మార్చి 15న మాజీ మంత్రి హత్యకు గురయ్యారు. మరణాన్ని తొలుత గుండెపోటుగా వైసీపీ మీడియాలో స్క్రోలింగ్ జరిగింది. కానీ సాయంత్రానికి హత్య అని తేలింది. మరుసటి రోజే వైసీపీ పత్రికలో వివేకానందరెడ్డిని చంద్రబాబే చంపించారని ఆరోపిస్తూ నారాసుర రక్త చరిత్ర పేరిట కథనాలు వండివార్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సిట్ దర్యాప్తు చేస్తుండగా సిబిఐ దర్యాప్తు జరపాలంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు జరపాలంటూ వేసిన కేసును జగన్ ఉపసంహరించుకున్నారు. కానీ వివేకానందరెడ్డి తనయ సునీత వేసిన పిటిషన్పై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తులో అసలు దోషులు బయటపడ్డారు. ఈ కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మారారు. హత్యకు పథకం ఎలా రూపొందించారో, డబ్బులు ఎవరిచ్చారు, సూత్రధారులు, పాత్రధారుల వివరాలను బయటపెట్టారు. దీంతో ఈ కేసులో జగన్ అనుచర వర్గం అరెస్ట్ అయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ చేసిన ప్రయత్నాలను జగన్ అడ్డుకున్నారు. వివేకా హత్యకు 5 కోట్ల రూపాయలకు అంగీకారం కుదిరిందని దస్తగిరి ప్రస్తావించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ చేయాలని వివేకానందరెడ్డి తనయ సునీత ఈడీకి రాసిన లేఖ ఆధారంగా దాడులు జరిగాయని వినిపిస్తోంది. దీంతో వైసీపీ నేతల డొంకలు కదులుతున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అనే దిగులు వైసీపీ నేతల మొహాల్లో కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో దీనిపై భిన్న కథనాలు వస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ చేసిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. దీని వెనక జగన్ బంధువు కీలక పాత్ర పోషించారని ఇప్పటికే బహిర్గతమైంది. ఆందోళన ఉధృతంగా జరుగుతున్నప్పుడు జగన్ బంధువు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయినట్లు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఇది సర్కారుకు మింగుడు పడని పరిణామం. బీజేపీ అధినాయకత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాదు, ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంపై సిట్ దర్యాప్తు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసింది. ఆ తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినప్పటికీ 2 నెలల నుంచి లభించలేదని సమాచారం. సీజేపీ ఆందోళనలో తన బంధువు పాత్ర ఉందని జరుగుతున్న ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరణ ఇవ్వాలని జగన్ భావించారు. తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం వైసీపీ వర్గాలు ఢిల్లీలో చేస్తున్నాయి. జగన్కు రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సమయంలోనూ సానుకూల స్పందన రాలేదు. పైగా కొన్ని కామెంట్లు చేశారని ఇటీవల టీడీపీ ఎంపీలే బహిరంగంగా చెప్పారు. సీజేపీ ఆందోళన వెనక జగన్ బంధువు పాత్ర, ఆ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలవడం, అది బీజేపీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియడం వంటి అంశాలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఏఐసీసీ అధ్యక్షురాలు షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం హామీ ఇచ్చిందని ప్రచారం జరిగింది. కానీ జగన్ ఢిల్లీలో లాబింగ్ చేసి షర్మిలకు రాజ్యసభ రాకుండా అడ్డుపడ్డారని అప్పట్లో వినిపించింది. అంటే కాంగ్రెస్ హైకమాండ్తో వైసీపీ నేతలు టచ్లో ఉన్నారనే సమాచారం
బీజేపీ అధినాయకత్వానికి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈడీ దాడులు జరిగాయని సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. లేకపోతే హత్య జరిగిన 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ దాడులు జరగడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈడీ దాడులపై సోషల్ మీడియా ప్రచారం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈడీ దాడుల వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.